బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాయుడు భార్యకు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సాప్మాల్ వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుందని, బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిపారు. వీరిపై పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఐపీఎల్ గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. అంబటి రాయుడు భార్యకు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్య ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ టోర్నమెంట్ లో బెంగళూరు పరాజయం పాలై ఫైనల్ కి కూడా చేరకుండానే నిష్క్రమించినటువంటి సంగతి మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో అత్యధిక పరుగులు చేసినటువంటి విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ లభించింది. ఈ దాంట్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడికి ఆ క్యాప్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. అత్యధిక వికెట్లు తీసుకున్న వాళ్ళకి పర్పుల్ క్యాప్ ఇవ్వడం, అది ఇలా దాంట్లో ఒక డివిజన్ లో ఎవరైతే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి క్యాప్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అట్లాగే కోహ్లీకి లభించినటువంటి ఈ క్యాప్ కు సంబంధించి అంబటి రాయుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేంటంటే పర్పుల్ మన క్యాప్ సంపాదించుకోగానే సరిపోలేదు, ఆరెంజ్ క్యాప్ సంపాదించగానే సరిపోలేదు, టోర్నమెంట్ కూడా గెలవాలి. ఎందుకంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కోహ్లీ బెంగళూరుకు చెందినటువంటి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకే పెర్ఫామ్ చేస్తున్నాడు. కెప్టెన్ గా చాలా సంవత్సరాలు అతనే టీం లీడ్ చేశాడు. తర్వాత కెప్టెన్సీ మారింది, ఇద్దరు ముగ్గురు కెప్టెన్స్ వచ్చారు, తర్వాత వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. కానీ కోహ్లీ మాత్రం ఆ జట్టును వీడకుండా బెంగళూరు టీంలోనే కొనసాగుతూ వచ్చారు ఇప్పటిదాకా. ఇన్ని టోర్నమెంట్స్ జరిగినా కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెంగళూరు ఛాంపియన్షిప్ గెలవలేదు. జట్టు చూడబోతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆన్ పేపర్ కానీ వ్యక్తులు కనుక చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు కూడా ఘన విజయాలు సాధించినటువంటి అద్భుతమైన ఆటగాళ్ళందరూ కూడా ఆ టీంలో ఉంటారు. కానీ టైటిల్ మాత్రం ఆ టీంకి దొరకట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాయుడు చేసినటువంటి వ్యాఖ్య కొంచెం అభిమానుల్ని ఇరిటేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. కోహ్లీ అభిమానుల్ని క్యాప్ సంపాదించగానే సరికాదు, టోర్నమెంట్ గెలవాలి, టైటిల్ గెలవాలి అనేటటువంటి కామెంట్ వాళ్ళు బాగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా ఆ ఫ్యాన్స్ కూడా ఎంత రెచ్చగొట్టినా కూడా అభిమానం దురభిమానం కాకూడదు. అంబటి రాయుడు వ్యాఖ్య చేశాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని బెదిరించడం, అది కూడా హత్యాచారం చేస్తామని చెప్పి బెదిరించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని అంబటి రాయుడు స్నేహితులైనటువంటి సామ్యూల్ దీనికి సంబంధించి ఒక వెల్లడించారు బయటికి సోషల్ మీడియా వేదికగా. ఈ విధంగా బెదిరింపులు వస్తున్నాయి, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, పోలీసులు దీంట్లో జోక్యం చేసుకుని ఖచ్చితంగా కుటుంబానికి రక్షణ కల్పించాలి అని చెప్పి కోరుతూ అతను ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్ లో. కాబట్టి దీని మీద ప్రస్తుతం వివాదం, గొడవ ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. ఎంత అభిమానులు అయితే మాత్రం మరి అటువంటి చర్యలకి దిగడం, అత్యాచారం చేస్తామని బెదిరించడం అనేది చాలా దారుణమైనటువంటి వ్యవహారంగా దాన్ని భావించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావం, దురభిమానం ఎంత స్థాయికి తీసుకెళ్తాయా అనే దానికి ఈ ఇన్సిడెంట్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంబటి రాయుడు కూడా చాలా మంచి ప్లేయర్, భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, కోహ్లీని చాలా సన్నిహితంగా తెలిసినటువంటి వ్యక్తి కూడా చాలా సంవత్సరాల నుంచి. అందువల్ల అతను ఒకవేళ కొంచెం హార్ష్ గానే మాట్లాడి ఉండవచ్చు, టైటిల్ రాలేదు, క్యాప్ సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అనేటువంటి విమర్శ సూటిగా కోహ్లీని గాయపరిచేదిగా ఉండి ఉండవచ్చు, వేరే విషయం. కానీ దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. కానీ ఈ రకంగా కుటుంబాన్ని, భార్యని, బిడ్డల్ని వాళ్ళ మీద అత్యాచారం చేస్తామనేటటువంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసం కాదు. పోలీసులు నిజంగానే దీంతో జోక్యం కల్పించుకుని ఖచ్చితంగా విచారణ చేసి ఎవరైతే ఇటువంటి హెచ్చరికలు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది డెఫినెట్ గా. అదే విషయాన్ని శామ్యూల్ కూడా తన యొక్క ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు, తెలియజేశారు అని భావించవచ్చు. విద్య, ఇంత బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా స్పందించలేదా? ఒకవేళ స్పందిస్తే కట్టుదిట్టమైన భద్రత అయితే ఇవ్వాలి కదా ఆయనకి. అని ఇంతవరకు దాని గురించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కూడా లేదు. అతను అంటే గుంటూరు నివాసి మామూలుగా అంబటి రాయుడు. మరి అది ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో దీని మీద గవర్నరో లేకపోతే ఈసీఓ లేకపోతే యాక్టింగ్ గవర్నమెంట్ గా ఉన్నటువంటి జగన్ సర్కార్ లో ఉన్నటువంటి యాక్టింగ్ సిఎస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన కానీ ఎవరో ఒకళ్ళు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా బలంగా కనిపిస్తూ ఉంది. విద్య.
విరాట్ కోహ్లీ ఏమైనా స్పందించారా? తోటి క్రీడాకారుల పట్ల ఇట్లాగా అభిమానులు ఇట్లా చేయడం, అభిమానులకు ఆయన ఏమైనా వద్దు ఇలాంటివి చేయొద్దని ఏమైనా స్పందించారా? లేదు, ఇంతవరకు ఆయన స్పందించలేదు. బహుశా చూస్తుండకపోవచ్చు, అంటే ఆ రకమైనటువంటి దీన్ని చూస్తుండకపోవచ్చు విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ శామ్యూల్ ట్వీట్ ని చూడాల్సినటువంటి పరిస్థితి రాదు కాబట్టి చూస్తుండకపోవచ్చు. అంటే దీనికి పెద్దగా ప్రచారం కూడా ఏమీ లభించలేదు. ఇప్పుడే తెలుగు మీడియాకి వచ్చింది కాబట్టి వీళ్ళు దీని మీద కొంత చేస్తున్నారు కానీ, ఈ రకమైన బెదిరింపులు వచ్చినాయనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి దాని గురించి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇంకా కొంచెం జాతీయ మీడియా కూడా ఒకవేళ దీన్ని హైలైట్ చేసి కనుక ఒకవేళ చెప్పినట్టయితే డెఫినెట్ గా దీని గురించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కోహ్లీ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.